ఈరోజు మీకు గార్లిక్ కొరియాండర్ రైస్ చేసి చూపిస్తానండి. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే నేను ఆరు తీసుకున్నాను 2 కప్స్కి. కొంచెం దోరగా ఫ్రై అయ్యేలా చేయొచ్చు. మరి బాగా ఫ్రై అవ్వకూడదండి, కొంచెం లైట్ కలర్ వచ్చితే చాలు. ఈ రైస్ మనకి పిల్లలకి లంచ్ బాక్స్లో ఉదయాన్నే తొందరగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నేనైతే 2 కప్స్కి 4 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ తీసుకోవటం వల్ల మనకి రైస్ కొంచెం లైట్ కలర్ వస్తుంది. లేదంటే మనకి ఆనియన్స్ కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇష్టపడలేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం కలర్ బాగుంటుంది. వేసుకోకపోతే నేను టేస్ట్ కోసం అని వేసాను. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. లంచ్ బాక్స్లో రిటర్న్ కూడా తీసుకురారు. కొద్దిగా వేసుకోవాలండి జీరా. మరి బాగా ఫ్రై అవసరం లేదండి, ఎలాగ మిక్సీ పెట్టి పేస్ట్ చేయాలి కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి నువ్వులండి. నువ్వులు అయితే మనకి ఇది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది నువ్వులు వేయటం వల్ల. అలాగే లైట్గా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా సాఫ్ చేసుకొని వేసుకోవాలండి. అలాగా కొంచెం అటు ఇటు ఫ్రై అయితే చాలు, మరి ఫ్రై అవసరం లేదు. స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు జార్లో వేసేసుకుందాం. జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే పేస్ట్ చేసుకోవాలండి. అలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు 2 కప్స్ రైస్ తీసుకోవాలి. 2 కప్స్ రైస్కి ఈ పేస్ట్ దానికి అప్లై చేయాలండి. బాగా సాల్ట్ వేసి అలా అప్లై చేసిన తర్వాత పక్కనే నెక్స్ట్ వచ్చేసి ఒక బాండి పెట్టుకుని పోపు దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. 5 మినిట్స్ కుక్ అయితే చాలు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కొంచెం లైట్ కలర్, లైట్ గ్రీన్ కనిపిస్తుంది, ఎందుకంటే ఉల్లిపాయ వేసాను కదా అందుకని. అంతే, రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి.